హాయ్ అందరికీ. వెల్కమ్ టు డ్రామాఫై ఛానల్. ఇవాళ మనము 'క్వీన్ ఆఫ్ టీయర్స్' అనే కొరియన్ సిరీస్ చూస్తున్నాం. మరి 2024లో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అసల. హీరో, హీరోయిన్ అసల ఫస్ట్ ఓపెనింగ్ సీన్‌లోనే మనకి ఫస్ట్ ఎపిసోడ్‌లోనే హీరో, హీరోయిన్ ఆల్రెడీ వాళ్ళు మ్యారేజ్ అయిపోయినట్టు ఒక ఇంటర్వ్యూ వాళ్ళొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు లైక్ అన్నీ కనుక్కుంటా ఉంటారు. వీళ్ళు చెప్తారు ఇలా మేము ఫస్ట్ కొలీగ్స్ మేము లవ్‌లో పడ్డాము, మ్యారేజ్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళ మ్యారేజ్ అంతా చూపిస్తూ ఉంటారు ఆ వీడియోలో. సో వీళ్ళిద్దరు తనేమో సీఈఓ, అబ్బాయి హీరో ఏమో ఇది హీరో ఫ్యామిలీ అనమాట. మనకి మ్యారేజ్‌లో చూపిస్తారు హీరో ఫ్యామిలీ. అండ్ ఈ సీరీస్ మొత్తంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళంతా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మెయిన్ క్యారెక్టర్స్. ఫస్ట్ ఇక్కడ సెకండ్ రోలో సెకండ్ ఉన్న అతను గ్రాండ్ ఫాదర్. తన లైన్‌లో ఉన్న వాళ్ళంతా కొడుకు, కూతురు అండ్ వాళ్ళ కోడలు ఉంటారు. ఇదే మెయిన్ ఫస్ట్ 4 ఉన్నారు కదా! వాళ్ళు అందరూ గ్రాండ్ సన్స్ అండ్ గ్రాండ్ డాటర్స్. హీరో, హీరోయిన్. సో వీళ్ళంతా మెయిన్ క్యారెక్టర్స్. తిను నా ఫేవరెట్. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు నా ఫేవరెట్ ఈ మొత్తం సీరీస్‌లో. సో మ్యారేజ్‌లో ఏమైతది, మొత్తం మ్యారేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. మీరు 10 ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడ చూస్తారు? మీకు మీరు ఏం చెప్పుకుంటారు అంటే, వాడేమో నేను హీరోయిన్‌ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మాకు పిల్లలుంటే బావుండు. లేకపోయినా ఏమి కాదు అని చెప్తాడు. హీరోయిన్‌ని అడిగితే హీరోయిన్ ఏమో నేను టైం వేస్ట్ చేసుకోకుండా నేను ఫుల్ వర్క్ చేయాలి. ఎందుకంటే నేను సీఈఓ కదా! బెటర్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి తను చెప్పుకుంటది. అండ్ ఆఫ్‌కోర్స్ నేను హీరోతో ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తది. సో, ఇదేమో హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని కొట్టిద్ది. ఎందుకంటే వీళ్ళు మొత్తం అందరూ కలిసుంటారు. హీరోయిన్ వాళ్ళు ఫుల్ రిచ్ అనమాట. సీఈఓ, అటు సైడ్ ఫుల్ రిచ్. హీరో ఇల్లరికం వస్తాడనమాట. ఇల్లరికం వచ్చినాక డెసిషన్స్ ఏమున్నా గానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటారు. సో, అక్కడ హీరోది ఏముండదు. తను చాలా సఫోకేషన్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. కానీ బయటకి నటిస్తా ఉంటాడు. నాకిష్టము హీరోయిన్ అది ఇది అని చెప్పేసి. వీళ్ళిద్దరి మధ్యలో బయటకి చూడ్డానికి చాలా కవర్ చేస్తూ ఉంటాడు. మేము బాగా కలిసున్నాము అనేసి. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేనట్టు చూపిస్తాడు ఫస్ట్ ఎపిసోడ్ మొత్తము. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు గానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు పడదు అన్నట్టు చూపిస్తారు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు తనని. హీరోకి అన్ని వర్క్స్ చెప్తారు. అన్ని వర్క్స్ తనే చేసుకుంటాడు. తిను సెకండ్ హీరో అనమాట. హీరోయిన్‌ని చాలా ఇష్టపడతాడు వీడు. వీడి క్యారెక్టర్ కూడా చాలా బావుండిద్ది. వీళ్ళిద్దరూ కాలేజ్‌లో ఫ్రెండ్స్ అనమాట. తర్వాత ఏమైద్దంటే హీరో ఇలా నేను తనకి డైవోర్స్ ఇద్దాము. తను నేను భరించలేకపోతున్నాను. ఫుల్ సఫోకేషన్‌గా ఉందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్తే హీరో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరనమాట. ఎందుకు అలా చేసుకుంటున్నావు? అసలు పెళ్ళే లేక చాలామందుంటారు. నీకు అంత మంచి టాప్ మోస్ట్ బిజినెస్ వుమెన్ తోటి మ్యారేజ్ అయింది. నువ్వెందుకు ఇలా చేద్దాం అనుకుంటున్నావు? అని చెప్పి తిడతారు. కానీ వాళ్ళ మమ్మీ ఒక్కతే లేదు నేను నీ ఇష్టం అని చెప్పి సపోర్ట్ చేస్తది. వీడు ఇంటికొచ్చేసి చెప్దాం అనుకుంటాడు. ఇట్లా నేను ఇంకా హీరోయిన్ తోటి డైరెక్ట్‌గా కలిసి ఇట్లా నేను నీకు డైవర్స్ ఇద్దామని చెప్దామని వస్తాడు. కానీ అదే టైంకి హీరోయిన్ షాక్ ఇస్తది. నేను చనిపోతున్నాను 3 మంత్స్‌లో. నాకు ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ ఉంది. రేర్ కేసెస్. నాకు క్యూర్ అవ్వదు అని చెప్తది. హీరో అవును ఈ టైంలో డైవర్స్ ఇస్తే బాగోదు అనేసి మనసులో అనుకోని తన దగ్గర నటిస్తూ ఉంటాడనమాట. డైవర్స్ ఇవ్వకుండా దాచిపెట్టేసి మ్యారేజ్‌కి ముందే విల్ రాసిద్ది తను. అంటే తను హీరో చేత సైన్ పెట్టించుకునిద్ది. ఏమనంటే, నా ఆస్తిలో నీకేమి రాదు. ఒకవేళ నేను చనిపోతే అని రాపిచ్చుకుంది. సో, హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే నువ్వు ఆ విల్లుని ఎలాగైనా దూరం పెట్టుకోరా. ఆ విల్లుని ఎలాగైనా మళ్ళీ రాపిచ్చుకో. ఎందుకంటే నీకు అసలేమి రాదు అలా చేస్తే అని చెప్పేసి. అండ్ నువ్వు అమ్మాయి దగ్గర నటించు. అలా చేయకు. నువ్వు కంప్లీట్లీ అలా వదిలేసేయకు అని చెప్తాడు. రివైజ్ చేయించుకోవడానికి మళ్ళీ నాకే చందాలి అని చెప్పి రాయించుకోవడానికి హీరోయిన్ దగ్గర నటిస్తూ ఉంటాడు బాగా. బాగున్నట్టు నటిస్తూనే నిజంగానే తనతోటి లవ్‌లో పడిపోతాడు. తనకి ఒక షూస్ కూడా గిఫ్ట్ ఇస్తాడు. ఆ షూస్ తను వేసుకొని బాగా మురిసిపోతూ ఉంటది. వాడు కూడా చూసి హీరోయిన్ నేను చెప్పంగానే వేసుకుంది అనుకుంటారు. వాళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఒక మ్యూజియం లాగా ఉంటది.
ఎక్వేరియం అదంతా తను రెంట్ చేస్తది హీరో కోసము. కానీ అది వాడికి తెలీదు. వాడేమనుకుంటాడంటే తను చాలా పూర్ అనుకుంటాడు. హీరోయిన్ అంత రిచ్ అనేసి వాడికి తెలియదు. సో, ఏంటి ఖాళీగా ఉంది మామూలుగా అయితే డేటింగ్ స్పాట్ చాలా ఎక్కువ మంది వస్తారు కదా ఇక్కడికి అంటే, లేదు లేదు ఏమో నాకు తెలీదు అని చెప్తది. కానీ ఇండైరెక్ట్‌గా తనే రెంట్ చేస్తది. చాలాసార్లు హీరోకి తెలియకుండా రెంట్ చేస్తూ ఉంటది. థీమ్ పార్క్స్, థియేటర్స్ అన్నీ రెంట్ చేస్తది. వాడేమో ఎవరు రాలేరు ఆ రోజు అనుకుంటాడు. ఇంకా ఫైనల్లీ ప్రపోజ్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేసిద్ది కదా! తర్వాత తెలిసిద్ది అది సీఈఓ కూతురని. తర్వాత హీరో వాళ్ళ విలేజ్‌కొస్తది. అక్కడ తనకున్న డిసీజ్‌కి తను ఎక్కడికెళ్తుందో ఏంటో మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడికెళ్ళిపోద్ది. హీరో వాళ్ళ ఫ్యామిలీ బాగా ఎతుకుతారు తన కోసము. సో, హీరోయిన్స్ మంచిగా కలిసున్నట్టు చూపిస్తారు. ఫస్ట్ హీరోకి తనంటే ఇష్టం లేకపోయినా గానీ కలిసి ఉంటారు. ఫ్లాష్ బ్యాక్‌లో వీళ్ళిద్దరికీ ఒక పిల్ల పుడుతుంది. తనకి ప్రెగ్నెంట్ అని తెలుస్తది. బట్ అది మిస్‌క్యారేజ్ అయిద్ది. అది ఎలానో మనకు చూపియరు. సో, అప్పటినుంచి వాళ్ళిద్దరికి డిస్టెన్స్ ఉన్నట్టు మధ్యలో చూపిస్తారు. బట్ ఒకళ్ళంటే ఒకళ్ళకిష్టం. బట్ బయటికి చెప్పుకునేవాళ్ళు కాదు. బట్ ఎప్పుడైతే తినకి ఇలా చనిపోతుంది అని తిను నటిస్తున్నాడో అప్పటినుంచి ఇద్దరు కలిసుంటారు. బట్ నిజంగానే లవ్‌లో పడిపోతారు. అప్పుడు అదే టైంకి హీరోయిన్‌కి ఒక మెసేజ్ వస్తది. ఎందుకంటే ఇంట్లో సెకండ్ హీరో ఉన్నాడు గదా! వాడు ట్రాప్ చేసి ఇంట్లో వాళ్ళని మోసం చేసి లైక్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో సెటిల్ అయ్యి లైక్ హీరో దాచిపెట్టిన మొత్తం లైక్ డైవర్స్‌ది అదంతా ఫోటో తీసి పెట్టేటట్టు చేస్తాడు. ఫ్రేమ్ చేస్తాడు. అది చూసిద్ది. అప్పుడు ఆ టైంకి వాళ్ళిద్దరు జర్మనీలో ఉంటారు. ఎందుకంటే తను ట్రీట్మెంట్ కోసం వస్తారు. బట్ అది షాక్ అయిద్ది. నమ్మదు. ఎందుకంటే తను ఫ్లాష్ బ్యాక్ తలుచుకునిద్ది. ఎప్పుడైతే హీరో వాళ్ళ ఇంటికి హీరోయిన్ వెళ్ళినప్పుడు విలేజ్‌కి అక్కడ తను తప్పిపోయిద్ది కదా! అప్పుడు హీరో బాగా వెతుక్కుంటూ వస్తాడు దానికోసం. ఆ ఫ్లాష్ బ్యాక్ తలుచుకొని ఇంత చేశాడు నా కోసము. ఇదంతా ఫేకేనా? తను నాకు డైవర్స్ ఇద్దాం అనుకున్నాడా? కేవలము నేను ఇలా చనిపోతున్నానని నాతో ఉన్నాడా? అని చెప్పి అది మొత్తం గుర్తు తెచ్చుకునిద్ది. బట్ తెలియని విషయం ఏంటంటే వాడు నిజంగానే తనని లవ్ చేస్తాడు. కానీ ఆ టైంకి అడ్మిట్ చేయడు. ఎందుకంటే అది అడిగిద్ది నువ్వు నిజంగానే అలా అనుకున్నావా డైవర్స్ ఇద్దామని. తర్వాత అది ఇది కేసులన్నీ పెట్టి మనకి సర్ప్రైజ్ ఎంట్రీ విన్సెంజో హీరో వస్తాడు. జస్ట్ స్మాల్ ఎంట్రీ. తనే వాళ్ళ ఇద్దరి డైవర్స్ కేసుని టేక్ ఓవర్ చేస్తాడు హీరోయిన్ తరపున. హీరోయిన్ డైవర్స్ ఇస్తది. డైవర్స్ ఇచ్చినాక హీరోకి ఇవ్వాలని ఉండదు. కానీ తను అడిగింది కాబట్టి ఇచ్చేస్తాడు. లాస్ట్‌కి హీరో గురించి అంతా తెలుసుకొని హీరో కావాలని చేయట్లేదు. ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది తను అలా చేయటానికి అని చెప్పి తను బాగా రీసెర్చ్ చేసి లైక్ తన బాడీ గార్డ్స్ అదంతా పంపించి తను ఏం చేస్తున్నాడో కనుక్కొని తర్వాత తెలుసుకునిద్ది నిజంగా అని. ఆ టైంకి సెకండ్ హీరోకి హీరోయిన్ అంటే బాగా ఇష్టం ఎప్పటినుంచో. అది వాడు కావాలని వాడు విలన్ అన్నమాట దీంట్లో. కావాలని తన కోసము అన్నీ చేస్తాడు. ఆ టైంకి వాడు ఆఫర్ చేస్తాడు నువ్వు సీఈఓ అవ్వు నా కంపెనీకి అని చెప్పేసి. బట్ అది దాని కంపెనీయే. క్వీన్స్ అనేది వాళ్ళ కంపెనీ. హీరోయిన్ వాళ్ళ కంపెనీ. బట్ సెకండ్ హీరో లాగేసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి. ఈ మధ్యలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు స్టోరీ ఇది. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు వీళ్ళ ఫ్యామిలీ చాలా బావుంటది. సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఆహ్, హీరోయిన్‌కి వదిన తనే విలన్ అసల దీంట్లో. అది మనకి ట్విస్ట్ తర్వాత రివీల్ అయితది. తర్వాత అందరికీ తినకి ఇల్‌నెస్ ఉందని అందరికీ తెలియదు. హీరోయిన్‌కి ఇలా ఇల్‌నెస్ ఉంది అని. బట్ తర్వాత తెలుస్తది ఇలాగా ఎందుకంటే హీరోని కాపాడడానికి సెకండ్ హీరో తనకి సీఈఓ పొజిషన్ ఆఫర్ చేస్తాడు. అసలు వీళ్ళ కంపెనీ క్వీన్స్ అనేది కావాలని దొంగలిస్తాడు వాడికి తెలియకుండా. హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ట్రాప్ చేసి లైక్ నేను నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అది ఇది అని చెప్పి వాడిని ట్రాప్ చేసి మొత్తం కంపెనీ లాగేసుకుంటాడు సెకండ్ హీరో లాక్కుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ తాతది కంపెనీ. వాళ్ళ తాత ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంచుకుంటాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకే సెకండ్ హీరో. అది మనకి రివీల్ చేయరు. వాళ్ళంతా కలిసి చేస్తారు. అండ్ ఇంకో సస్పెన్స్ ఏంటంటే హీరోని కాపాడడం కోసం అని చెప్పి తను సీఈఓ పొజిషన్ ఒప్పుకుంటున్నట్టు యాక్షన్ చేసి స్టేజ్ మీద లేదు ఈ సెకండ్ హీరోనే నన్ను మోసం చేసి ఇలా చేశాడు. నాకు ఇలా ఇల్‌నెస్ ఉందని నా వీక్‌నెస్ తెలుసుకొని ఇలా చేశాడని వాడిని కాపాడుతది.
తర్వాత ఈ విషయం తెలుసుకున్నాక మళ్ళీ జర్మనీకెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ అటాక్ జరిగిద్ది హీరోయిన్ మీద. వాడు చాలా కంగారు పడిపోయి ఏమైందా అని చెప్పి అలాగ చూస్తున్నారుగా కార్‌ని అలా తంతు తర్వాత ఫైనల్‌గా ఏంటంటే హీరోయిన్ పక్కనే ఉంటది. చూసి ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? నాకేమి కాదు అని చెప్తది. వాళ్ళిద్దరి లవ్ చాలా స్ట్రాంగ్ అయితది. చాలా బలం అయితది. సెకండ్ హీరోకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఏం కాకూడదని వాళ్ళ మమ్మీకి కూడా చెప్తాడు. నువ్వు ఇట్లా నీ నీ లవర్ అంటే హీరోయిన్ వాళ్ళ తాత సెకండ్ హీరో వాళ్ళ మమ్మీ ఇద్దరు లవర్స్ కదా! తనని చంపేస్తది కావాలని. ఆ వీడియో నా దగ్గర ఉంది. నువ్వు హీరోయిన్‌ని ఏమైనా చేస్తే నేను తనని నేను నీ వీడియో బయట పెడతాను. నువ్వు చైర్మన్‌ని చంపావు కదా! అని చెప్పేసి చెప్తాడు. ఆ హీరోయిన్ వాళ్ళ తాత చైర్మన్ అనమాట. సో, క్వీన్స్ అనే కంపెనీకి. లాస్ట్‌లో సీన్ మామూలుగా ఉండదు. ఇలా సెకండ్ హీరో అడుక్కుంటాడనమాట. నన్ను లవ్ చెయ్యి ప్లీజ్ అని చెప్పి. దానికి మెమరీ లాస్ అయిపోద్ది ఆపరేషన్ జరిగిన తర్వాత. సో, వాడు హీరో మంచోడు కాదు అది ఇది అని చెప్పి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ దానికి నిజం తెలిసిపోయిద్ది. హీరోనే నా లవర్ అని చెప్పి, హీరోనే నా హస్బెండ్. మేము డివోర్స్ తీసుకున్నాక నాకు తనే ఇష్టం అని చెప్పి వీడియో లాస్ట్‌లో తట్టుకోలేక అడుక్కుంటాడు. చాలా బాధ అనిపిస్తది. వీడి స్టోరీ బావుంటది. వాడు కాల్చేస్తాడు. హీరో వచ్చి హీరోయిన్‌ని కాల్చకుండా కాపాడతాడు. సో, ఆహ్, హీరోయిన్ కోరిక ఏంటంటే ఇద్దరు కలిసి ఉండాలని. తర్వాత కలుస్తారు. హీరోయిన్ లాస్ట్ సీన్‌లో చెప్తాదనమాట. ఒకవేళ మన ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చనిపోయినా ఇంకొకళ్ళు మిగిలుంటారు కదా! వాళ్ళు వెయిట్ చేయాలి. నేను స్వర్గం